ఎవడయ్యా వాడు లుచ్చనా కొడుకు? వాళ్ళు లుచ్చనా కొడుకు ఊక్కుంటే ఇయ్యలో 42% రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళు హైకోర్టుకి ఎందుకు పంపించారే? కేటీఆర్ గారు కేటీఆర్ హరీష్ రావు ఇంట్లో కూర్చుండి, ఈ దొరబాబులు ఇంట్లో కూర్చుండి ఒకవేళ బీసీల గిట్ట 42% రిజర్వేషన్లు వస్తే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుతారు. ఇయ్యల్లో తెలంగాణ అన్ని గ్రామాలలో ఎంపీటీసీలు వాళ్ళే ఉంటారు, సర్పంచులు వాళ్ళే ఉంటారు, జడ్పీటీసీలు వాళ్ళే ఉంటారు, జడ్పీ చైర్మన్లు వాళ్ళే ఉంటారు, రాజకీయంగా ఎదుగుతారు. ఒకవేళ బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైతే రాజ్యాధికారం వాళ్ళ చేతులకు పోతుందని ఈ కుతంత్రాలు చేసి కేటీఆర్ హరీష్ రావు దొరలు కుతంత్రాలు చేసి బీసీలకు 42% రిజర్వేషన్ రానియకూడదని చెప్పి ఆలోచన చేసి ఈ జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి ఎవడైతే ఉన్నాడో వాన్ని మల్లారెడ్డి గారింటికి ఈ హైకోర్టుకు పోక ముందు 2 రోజుల ముందే మల్లారెడ్డి గారింటికి పిలిపించుకొని, ఎందుకంటే మల్లారెడ్డి అనుచరుడు ఎవరో ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి జాగృతి అధ్యక్షుడు అనుచరుడు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కేటీఆర్ 2వ నాడు దిగి డైరెక్ట్గా మాధవరెడ్డి అన్నట్టు జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నట్టు మాట్లాడి నీకు కోర్టు ఫీజులు మొత్తం నేనే పంపిస్తా, నీకు ఎంత కావాలో చెప్పు అని అంటే ₹1 కోటి బేరం మాట్లాడుకున్నాడు.